బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం తీసుకొచ్చి కోట్ల రూపాయల విలువైన భూమి ఆక్రమణ విషయం వెలుగులోకి రావటంతో విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. దీంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై భూ ఆక్రమణతో పాటు ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత సీతారాం కుటుంబంతో సహా పరారి. హైకోర్టును ఆశ్రయించడంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్. ఇంకేముంది, దర్జాగా ఇంట్లో కూర్చొని నేనే తప్పు చేయలేదు, నాపై కుట్ర చేస్తున్నారు, అసలు నేను అక్రమాలకు పాల్పడలేదంటూ కబుర్లు చెప్పుకొస్తున్నారు. అయినా ఈ వివాదానికి సంబంధించిన సివిల్ కేసు న్యాయస్థానంలో ఉంది. మరి పోలీసులు ఇప్పుడెందుకు క్రిమినల్ కేసులు నమోదు చేశారు? రాజకీయంగా నాపై కుట్ర జరుగుతుందంటూ తమ్మినేని చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఏంటి? భూ ఆక్రమణ కేసులో తన లీగల్ బలం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తమ్మినేని కుటుంబం కబ్జాలకు పాల్పడిందంటూ వస్తున్న వార్తలపై ఆయన సూటిగా స్పందించారు. తాము కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో ఎలాంటి చీకటి కోణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గుడ్డిగా ఎవరూ భూములు కొనరు, లీగల్ గా అన్ని పరిశీలించాం, పక్కాగా డాక్యుమెంట్లు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది అని తమ్మినేని స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కుట్ర చేస్తుందనే ఆరోపణ తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఆ భూమిపై వివాదం ఉందన్న విషయం తమకు ముందుగా తెలియదని, ఆ విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా సివిల్ కోర్టును ఆశ్రయించామని గుర్తు చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా తాము ఏనాడు తప్పు చేయలేదని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మేం కబ్జాకోరులం కాదు, ఈ వ్యవహారంలో మేం కూడా బాధితులమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము డబ్బులు పెట్టుకున్న భూమిపై వివాదం వస్తే తామే నష్టపోయామన్నది ఆయన వాదన. అంతేకాదు పోలీసుల తీరుపైన ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక భూ వివాదానికి సంబంధించి ఇప్పటికే సివిల్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారంటూ నిలదీస్తున్నారు. కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. సివిల్ మ్యాటర్ కు క్రిమినల్ రంగు పులమటం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు తమ్మినేని లేవనెత్తుతున్న అతిపెద్ద పాయింట్. ఈ మొత్తం వ్యవహారంపై తాము న్యాయ పోరాటం చేస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. తమపై మోపిన అభియోగాలకు సంబంధించి తమ వాదనలన్నింటినీ కోర్టుకి విన్నవిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసుల దర్యాప్తునకు 100% సహకరిస్తామని, విచారణకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. అంతిమంగా చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తల వంచి గౌరవిస్తానని స్పష్టం చేశారు. చూశారుగా, భూ కబ్జా ఆరోపణలపై తమ్మినేని సీతారాం ఇచ్చిన కౌంటర్ కి మేమే బాధితులం, సివిల్ కేసులో క్రిమినల్ సెక్షన్ ఏంటి అంటూ ఆయన సంధించిన అస్త్రాలకు పోలీసులు ఎలా కౌంటర్ ఇస్తారు? కోర్టులో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? ఈ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో ఇంకెంత ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.